పార్వతీపురం మన్యం జిల్లాలో ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సాగునీటి నిర్వహణపై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. ప్రాజెక్టుల వారీగా సమావేశాలు నిర్వహించి అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేస్తూ రైతులకు సాగునీరు అందించేలా కోరింది. కాలువలు మరమ్మతులు, పూడిక తొలగింపు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ను రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. ఇప్పుడుగా రైతుని వెంటాడుతున్నాయి. సాగు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. వేసిన ఎదలు కానీ ఆకులు కానీ మరమర మాడి చచ్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి సకాలంలో వర్షాలు లేక. అటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా పాటుపల్లి కాలువలో ఆయకట్టు రైతులకు ఆనందించే అవసరం ఏంటంటే ప్రస్తుతానికి ఎదుపుగా ఎలా వాడుకోవాలి ఏమి అన్నది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. లేకపోతే రైతాంగం ఈ గడ్డు పరిస్థితుల్లో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు అనేవి రాక తప్పదు. అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఉన్న సాగునీటి వనరులను ఉపయోగించుకోవడానికి మనం ఇంతకన్నా అవకాశం మరొకటి ఉండదు. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాటర్ని ఉపయోగించుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో ప్రణాళికబద్ధంగా మరి వాటర్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి దానికి కావాల్సిన అన్ని విధాలుగా జలవనరుల శాఖ, అలాగనే రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ వారు ఏదైతే ప్రాజెక్ట్ కమిటీ ఉందో వాళ్ళు అవగాహన సదస్సులు పెట్టి రైతుల చైతన్యం తీసుకురాకపోతే చాలా తీవ్ర నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి